Hello viewers, నేను మీ డాక్టర్ సంతోష్, మాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్. వీఆర్ లొకేటెడ్ కొండాపూర్, కుకట్పల్లి, మణికొండ, బంజారాయిల్స్ అండ్ కోంపల్లి. సో మనం ఈరోజు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే బెనిఫిట్స్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్. అంటే మన డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకునడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయన్నది నేను ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాను. రండి ఈ వీడియోకి వెళ్దాం. సో ఫస్ట్ అండ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే బోన్, అంటే మన ఎముక గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంప్లాంట్ పెట్టుకోకపోతే మన జా ఎముక అనేది, అంటే మన పైన జా కానీ కింద జా ఎముక అనేది మెల్లగా అరిగిపోతుంది అనమాట. సో అరిగిపోయినప్పుడు మీకు ఈ ఫేషియల్ స్ట్రక్చర్ కానీ లేకపోతే ఫేషియల్ మసిల్ అనేది మీకు లూస్ అయిపోయి కొంచెం ఏజ్డ్ లుక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇదే మీరు ఇంప్లాంట్ పెట్టుకున్నారనుకోండి, సో ఇంప్లాంట్ పెట్టుకున్న ప్లేస్లో మీకు ఎముక అనేది అరగదు. సో అరగదు కాబట్టి మీకు ఎముక మన టీత్ రిమూవ్ చేసిన దగ్గర ఎముక ఏ ప్లేస్లో ఉందో మన ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా మీకు లైఫ్ లాంగ్ ఎముక అనేది మెయింటైన్ అవుతుంది. సో మీకు ఆ ఫేస్ స్ట్రక్చర్ కూడా మీకు చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ మీ చీవింగ్ ఎఫిషియెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెంటల్ ఇంప్లాంట్ వెళ్తున్నప్పుడు డెంటల్ ఇంప్లాంట్ ఇస్ అ ఫిక్స్డ్ సొల్యూషన్. సో ఇదే మీరు రిమూవబుల్ అంటే డెంచర్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే వేరే ఏమన్నా టీస్ పెట్టుకున్న పళ్ళు వెళ్తున్నప్పుడు మీకు చీవింగ్ ఎఫిషియన్సీ అంత మంచిగా ఉండదు. బట్ డెంటల్ ఇంప్లాంట్ పెట్టుకోవడం వల్ల మీకు న్యాచురల్గా పళ్ళు ఉన్నప్పుడు ఎట్లాంటి టైప్ ఆఫ్ ఫుడ్ మీరు తింటున్నారో, సో ఈ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత కూడా మీరు న్యాచురల్గా కొంచెం గట్టి పదార్థాలు కూడా మీరు బైట్ చేసి తినవచ్చు. సో చీవింగ్ ఎఫిషియన్సీ అది మీకు ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ ఎముక అనేది మీకు లాస్ అవ్వదు. సో థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ స్మైలింగ్ కాన్ఫిడెంట్ అనేది. అంటే యూజువల్గా ఏంటంటే నేను ముందు పాయింట్లో చెప్పినట్టు మీరు తీసి పెట్టుకున్న డెంచర్ అట్లా పెట్టుకున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు లూస్ అయ్యి ఊడిపోవడం కానీ లేకపోతే దాంట్లో ఫుడ్ ఇరుక్కొని బ్యాడ్ బ్రీత్ రావడం కానీ, సో ఇవన్నీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో ఒక పేషెంట్ కానీ ఒక పర్సన్ తీసి పెట్టుకున్నది అట్లా ప్రొసీజర్ చేసుకున్నప్పుడు మాట్లాడడం కానీ నవ్వడం కానీ అనేది కొంచెం ఇబ్బంది పడతారు. బట్ ఫిక్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్తో ఏంటంటే మీకు టీత్ కూడా మీకు న్యాచురల్ టీత్ లాగా ఉంటుంది కాబట్టి ఫుడ్ ఇరుక్కొని దానివల్ల స్మెల్ రావడం కానీ బ్యాడ్ బ్రీత్ రావడం కానీ, సో అట్లాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి మీకు స్మైల్ అనేది కూడా మీకు కాన్ఫిడెంట్ అనేది చాలా పెరుగుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఎట్లా అంటున్నంటే మీరు అడగచ్చు, అంటే డాక్టర్ ఇంప్లాంట్ అనేది కాస్ట్ ఎక్కువ ఉన్న ప్రొసీజర్ కదా, మీరు కాస్ట్ ఎఫెక్టివ్ ఎట్లా అంటారంటే యూజువల్గా ఇంప్లాంట్ అనేది కొంతమంది ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందని పక్కన టీత్ని సపోర్ట్ తీసుకుని బ్రిడ్జ్ టీత్ లాగా పెట్టుకోవడం కానీ లేకపోతే తీసి పెట్టుకునేది పెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే మీరు పక్కన ఉన్న టీత్ కూడా మీకు అరగ తీసేసి బ్రిడ్జ్ లాగా పెట్టాల్సి ఉంటుంది. కానీ దాని లైఫ్ అనేది మీకు ఒక 10 to 15 ఇయర్సే ఉంటుంది మ్యాక్స్. దాని తర్వాత ఏమవుతుందంటే మన ఏజ్ పెరిగే కొద్దీ ఆ చిగురు అనేది కిందకి జారుతుంది. దానివల్ల లోపల ఫుడ్ ఇరుక్కొని లోపల ఉన్న పళ్ళు కూడా పాడవుతుంది. మీ ఒక్క పళ్ళతో పాటు 3 పళ్ళు రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు కాస్ట్ అనేది తగ్గదు. బట్ ఇంప్లాంట్ అనేది మీ లైఫ్ టైం సొల్యూషన్. అంటే వన్స్ మీరు ఇంప్లాంట్ పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ దాకా అది ఉంటుంది. సేమ్ ఇంకొక బెనిఫిట్ కూడా సేమ్ ఈ పాయింట్ గురించి. అంటే ఇంప్లాంట్ అనేది ఒక లైఫ్ టైం సొల్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ పెట్టుకున్నారనుకోండి, సేమ్ ముందు చెప్పినట్టు ఒక 10 to 15 ఇయర్స్ దాని లైఫ్ ఉంటుంది మ్యాక్సిమం ఇంకొక 20 ఇయర్స్ ఉంటుంది. కానీ బట్ ఇంప్లాంట్ అనేది మీకు ఇంకా లైఫ్ టైం సొల్యూషన్. అంటే మీ వన్స్ ఇంప్లాంట్ పెట్టుకుని క్యాప్ పెట్టుకుంటే మీకు ఇంకా ఇంప్లాంట్ అనేది మీకు లైఫ్ లాంగ్ అట్లనే, ఎందుకంటే ఎముక లోపల అది ఫ్యూస్ అయి ఉంటుంది కాబట్టి మీకు లైఫ్ లాంగ్ ఇంప్లాంట్తో ప్రాబ్లం అనేది మనకేముండదు. మేబీ ఒక 1% ఏమైనా మనకి ఫ్యూచర్లో మనం పెట్టిన క్యాప్ మధ్యలో ఫుడ్ ఇరుకోవడం కానీ లేకపోతే అక్కడ గమ్ ఇన్ఫ్లమేషన్ రావచ్చు. అదేమన్నా మనకు ఓన్లీ క్యాప్ మార్చుకుంటే సరిపోతుంది. కానీ మీకు ఇంప్లాంట్ అనేది వన్స్ అది ఫిక్స్ చేసేస్తే మీకు ఇంకా లైఫ్ టైమ్ ఉంటుంది. సో ఇది మన ఇంప్లాంట్ పెట్టుకోవడం వల్ల వచ్చే చాలా బెనిఫిట్స్. సో ఇన్ కేస్ మీరు ఇంప్లాంట్ పెట్టుకోవాలనుకుంటున్నారు లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మా క్లినిక్ నెంబర్ కింద స్క్రాల్ అవుతుంది. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.